పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. అందరు ఎలా ఉన్నారండి? సంతోషమేనా? చాలా రోజుల తర్వాత మరలా మనం కలుసుకున్నాము. కొంతమంది లాస్ట్ వీక్ కలుసుకున్నాము. దేవునికి మహిమ. ఏదేమైనా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈరోజు మనము లేఖన భాగంలోనికి వెళ్దాము. ఎంతమంది తృప్తి కలిగిన ఆరాధన చేశారండి దేవుని సన్నిధిలో? ఎంతమంది సాటిస్ఫై అయ్యారు ఆరాధనలో? సో మనం ఎప్పుడైతే సాటిస్ఫై అవుతామో దాని అర్థము మనం మనసారా దేవుడిని ఆరాధించామని. ఆ ఆరాధన దేవుడు మనల్ని మెచ్చుకొని దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మనకు దయచేస్తాడు. కాబట్టి అట్టి ఆరాధనలో మనల్ని నడిపించేటువంటి ఆ దేవాది దేవునికి సహోదరులకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మనము లేఖన భాగంలోనికి వెళ్దాము. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయంలో నుండి ఈరోజు ఒక వ్యక్తి గురించి మనం నేర్చుకుందాము. మనము తరచుగా వినే పదము, మనము తరచుగా వింటున్న వ్యక్తి, ఆ వ్యక్తి గురించి మనం మరొకసారి రీకాల్ చేసుకుందాం. ఎవరా వ్యక్తి అంటే హన్నా. 1వ అధ్యాయము 20వ వచనం చోత వినండి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండునప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలు పేరు పెట్టెను. ఈ యొక్క లేఖన భాగాన్ని ఈరోజు మనం ధ్యానించుదాం. కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుణ్ణి కని, ఆ కనిన తర్వాత ఏమంటుంది ఆమె? నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలు పేరు పెట్టింది. ఈ యొక్క 2 లైన్లో చాలా రీజన్స్ ఉన్నాయి, లింకప్స్ ఉన్నాయి. అవి కనుక మనం ఒకసారి డీప్గా వెళ్తే చూడండి, ఆ వచనము స్టార్టింగ్ వర్డే గనుక అని ఉన్నది. గనుక అంటే అర్థం మొదట ఇంతకుముందు ఏదో జరిగింది, దాని పర్యవస్థానమే ఇప్పుడు ఇలా వచ్చింది. అంతకుముందు ఏదో ఒకటి జరిగింది, దాని ప్రతిఫలమే ఇది. ఇది అయింది కనుక ఇట్లా అయింది. ఇది ఎగ్జాంపుల్. అంటే ఆ వచనము కనుక హన్నా గర్భము ధరించింది అంటే ఆమె ధరించడానికి, గర్భము పొందుకోవడానికి, సంతానం పొందుకోవడానికి ఏదో రీజన్ ఉన్నది. అదేంటో చూద్దాం. నెక్స్ట్, కుమారుని కనిన తరువాత మరలా ఆమె ఏమంటున్నది? నేను యెహోవాకు మ్రొక్కుకొని వీరిని అడిగితిననుకొని. ఆమె అనుకున్నది కనుక ఏం చేసింది? పేరు పెట్టింది. అర్థమవుతుందా? గర్భము ధరించడానికి ముందు ఒక రీజన్ ఉన్నది, పేరు పెట్టడానికి ముందు ఒక రీజన్ ఉన్నది. అంటే చూడండి, ఒక తల్లి, ఒక కుమారుడు. కుమారుడు పేరు పెట్టడానికి తల్లికి రీజన్ ఉన్నది, తల్లి గర్భం ధరించడానికి వేరొక రీజన్ ఉంది. ఈరోజు ఏంటో చూద్దాం. అసలు ఈ హన్నా ఎవరు? ఈమె ఎందుకు కుమారునికి పేరు పెట్టడానికి ఆలోచించింది? ఎందుకు కుమారుని పేరు ఈ రకంగానే పెట్టింది? ఎన్నో పేర్లు ఉన్నాయి సమాజంలో, ఇశ్రాయేలు జనాంగంలో ఎన్నో పేర్లు ఉన్నాయి. ఈమె సమూయేలు అని ఎందుకు పేరు పెట్టాలి? ఈమె గర్భము ధరించడానికి ముందు గనుక అనే పదం ఎందుకు రావాలి? ఈరోజు మనం ఆశీర్వాదం పొందుకోవడానికి గీడ గనుక అనే పదం ఉంటుంది మన జీవితంలో. ప్రతి ఆశీర్వాదానికి ముందు ఏదో ఒక రీజన్ ఉంటుంది, ఎవరో ఒక వ్యక్తి ఉంటారు వెనకాల. ఆ వ్యక్తి ఎవరో మనం తెలుసుకోవాలి. రెండవది, కుమారునికి హన్నాకి మధ్యలో ఒక పదం ఉన్నది. ఏంటో పదం తెలుసా? ఆమె ఏమన్నది? నేను మ్రొక్కుకొనిన తరువాత, మ్రొక్కుబడి చేసుకొనిన తరువాత. హన్నాకి సమూయేలుకి మధ్య ఏమున్నది? మ్రొక్కుబడి. హన్నా మ్రొక్కుబడి చేసుకున్న తరువాత సమూయేలు జన్మించింది. అంటే హన్నాకిని ఆశీర్వాదానికి మధ్య ఏం చేసుకుందామే? మొక్కుబడి చేసుకుంది.
ఈరోజు మరి మనం ఏం చేయాలో మనం చూద్దాం. ఈరోజు మన ఆశీర్వాదానికి మనకి మధ్య మనం ఏం చేయాలో మనం చూద్దాం. లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ టాపిక్. సో టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద పర్సన్. షీ ఈజ్ నథింగ్ బట్ హన్నా. సరే, హన్నా ఎవరో చూద్దాం, జీవిత చరిత్ర చూద్దాం. హన్నా మొదటి వచనం చదువుతా వినండి. ఎఫ్రాయిము మన్యమందు రామతైమోఫ్సీము పట్టణపు వాడొకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూబునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే భర్త. ఆయన పేరేం పేరు? ఎల్కానా. ఎల్కానాకి ఎంతమంది భార్యలు ఉన్నారు? 2 భార్యలు. ఎవరు అంటే వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. హన్నాకు ఉన్నటువంటి లోటు ఏంటంటే సంతానం. ఇక్కడ మనం పాయింట్అవుట్ చేయాల్సింది, ఈయనకి 2 భార్యలు ఉన్నారు కదా, మనకి 2 భార్యలు చేసుకోవచ్చు అని కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది దట్ వాజ్ ఇన్ దోస్ డేస్. కానీ 2 భార్యలు చేసుకున్నది అనుభవించాల్సింది అనుభవించింది ఆయన. ఆ భార్యల ద్వారా అనుభవించాల్సిన శ్రమంతా అనుభవించింది. చూడండి, ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం అన్న వాక్యంలో మరి 2 భార్యలు ఉన్నారు మనం చేసుకోవచ్చు అంటే తప్పు. అది పాత నిబంధన వేరు, క్రొత్త నిబంధన వేరు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఏమని ఉంటుంది? 3వ అధ్యాయంలో ఏకపత్ని వ్రతుడు అంటే దాని అర్థం ఒక భర్తకి ఒకటే భార్య. క్లియర్? లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ టాపిక్. సో ఈ 2 భార్యల్లో ఒక దాని పేరు హన్నా, మరి ఒక దాని పేరు పెనిన్నా. ఇప్పుడు పెనిన్నా అనేటువంటి భార్యకు సంతానం ఉన్నది కానీ హన్నా అనేటువంటి భార్యకు సంతానము లేదు. ఇప్పుడు హన్నాకు ఉన్నటువంటి అతి పెద్ద లోటు ఏంటంటే గర్భఫలం. మన జీవితాల్లో మన లోటు ఏంటో మనకే తెలుసు. కొంతమందికి గర్భఫలం ఉండొచ్చు, సంతానం అందిన లోటు లేదు అనుకుంటామా? లేదు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క లోటు ఉంటుంది. హన్నాకు గర్భఫలం, మనకు ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, మానసిక ఇబ్బంది కావచ్చు, ఇంకా ఏ రకమైన లోటు ఉందో మనకు తెలియదు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క లోటు ఉంటుంది. ప్రాముఖ్యంగా ఉన్నటువంటి ప్రాముఖ్యమైన లోటు ఏంటంటే రక్షణ. గర్భఫలం ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం, డబ్బు ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం. కానీ నీకు రక్షణ లేకపోతే ప్రాబ్లం, మారు మనసు లేకపోతే ప్రాబ్లం. ఎందుకంటే తెలుసా, గర్భం ఉన్నా లేకపోయినా నువ్వు పరలోక రాజ్యం పోతావు. ఈ లోకంలో నువ్వు కడుపేదగా జీవించిన పరలోక రాజ్యం పోతావు. ఈ లోకంలో నీకు ఏమి లేకపోయినా నువ్వు పరలోక రాజ్యం పోతావు. కానీ మారు మనసు రక్షణ లేకపోతే నువ్వు పరలోక రాజ్యం పోతావా? ప్రతి మనిషికి ఉన్నటువంటి గ్రేటెస్ట్ లోటు ఏంటంటే రక్షణ. మరి ఆ రక్షణ నీకుందా? ఆ మరు మనసు నీకున్నదా? ఈరోజు ప్రశ్న. ఆ లోటు నీకు తీర్చుకోవాలనే తపన నీకున్నదా? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మారు మనసు వేరు, రక్షణ వేరు. కొంతమంది మారు మనసు పొంది కూడా రక్షణ తీసుకునే వ్యక్తులు ఉన్నారు. కొంతమంది రక్షించబడి కూడా మారు మనసు పొందని స్థితిలో ఉన్నారు. ఇంకా ఏ స్థితిలో ఉన్నామో మనం ఈరోజు అర్థం చేసుకోవాలి దేవుని సన్నిధిలో. ఓకే, కమ్ బ్యాక్ టు హన్నాకి గర్భఫలము లేనందున ఏమవుతున్నది? ఆమె బాధపడుతూ, కృషించిపోతూ, క్షీణించిపోతూ, దుఃఖపడుచు, మనోదుఃఖముతో తన బాధని గడుపుతూ తన దినములు వెళ్ళబుచ్చుతూ ఉన్నది హన్నా. అయితే వాక్యం చూడండి, 3వ వచనంలో, ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకు బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవచుండెను. ఈ ఎల్కానాకు ఉన్నటువంటి మంచి ఆచరణ ఏంటంటే ప్రతి సంవత్సరము షిలోహులో ఉన్నటువంటి యెహోవా దేవుని మందిరానికి వెళ్తూ ఉండేవాడు అనమాట. వెళ్ళి అక్కడ మ్రొక్కుకొని దేవునికి అర్పించి, ప్రభువా నాది సమస్య తీర్చవని చెప్పి మరలా వస్తూ ఉండేవాడు. అయితే చూడండి,
ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హొఫ్నీ ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. సో అది ఇంకొక టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఎందుకంటే హన్నా జీవితంలో నుండి ఎల్కానా నుండి మళ్ళీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసేటువంటి యాజకులుగా ఉన్నటువంటి ఏలి తన కుమారులకి చూపిస్తూ ఉన్నాడు లేఖన భాగంలో. అయితే ఇక్కడ కొన్ని 2 వ్యత్యాసాలు ఉన్నాయి. దాన్ని నేను తర్వాత చూపిస్తాను చివరిలో. 5వ వచనం చూడండి, 4వ వచనము. ఎల్కానా తాను బల్యార్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చుచుండే గాని హన్నా తనకు ప్రియముగానుందన్నున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. 2 భార్యలు ఉన్నప్పుడు భర్త ఏం చేస్తున్నాడు? వ్యత్యాసం చూపిస్తున్నాడు. ప్రేమలో వ్యత్యాసం చూపించినప్పుడు ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవిస్తాడు. అవునా కాదా? హీ కాంట్ మేనేజ్ బోత్, హీ కాంట్ హ్యాండిల్ బోత్. సో ఎల్కానా ఏం చేస్తున్నాడు? ఒక భార్యకు 1 పాలు ఇస్తూ ఉన్నాడు, ఇంకొక భార్యను ప్రేమించి 2 పాలు ఇస్తూ ఉన్నాడు. మేబీ చూడండి వాక్యం ఏం తెలుస్తుంది? ఆ ఇచ్చిన తర్వాత యెహోవా హన్నాకు సంతు లేకుండా చేశాను. ఇక్కడ హన్నా గర్భఫలం పొందుకోకపోవడానికి కారణం ఎవరు? ఒక రీజను యెహోవాయే. అంటే కామన్గా మనం అనుకోవచ్చు, భర్త 2 పాలు ప్రేమనిస్తున్నప్పుడు ఇంకా లోటేముంది హన్నాకి? పెనిన్న ప్రేమలో తక్కువ పొందుకుంటుంది కాబట్టి కుమార్తె ద్వారా ప్రేమను పంచడానికి సంతానం ఇచ్చింది. ఇప్పుడు కుమార్తెల ప్రేమ భర్త ప్రేమ ఎల్కానా ఇస్తున్నాడు కాబట్టి మేబీ హన్నాకు సంతు లేకుండా చేసిండేమో. మేబీ ఒకవేళ ఆ ప్రేమను బట్టి పెనిన్నను తక్కువ చూపు చూసిందేమో. ఇక్కడ రాయబడలేదు. మనం అనుకుంటానికి యెహోవా సంతు లేకుండా చేసింది. కారణం ఏదైనా ఉండొచ్చు, కానీ యెహోవా హన్నాకు సంతు లేకుండా చేసింది. అయితే యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటైన ఎల్కానా హన్నాతో అంటున్నాడు, ఏమని? నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? ఓదారుస్తున్నాడు భార్యని. 10 మంది నీ కుమారులు పుట్టిన నేను భర్తను పక్కనున్నా, వాళ్ళకంటే నేను ఎక్కువ కానా? నేనున్నగా నీకు ఎందుకు భయం, ఎందుకు బాధ, ఎందుకు చింత, ఎందుకు విచారం, ఎందుకు అంటున్నాడు? ఇక్కడ కొన్ని విషయాలు నేను తర్వాత చెప్తాను. లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ టాపిక్ వర్స్ అని అంటూ ఏమంటున్నాడు అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఇక అల్టిమేట్ స్టేజ్కి వచ్చేసింది హన్నా. ప్రతి ఏటా పోతుంది, ప్రార్థిస్తుంది, వస్తుంది. ప్రతి ఏటా పోతుంది, ప్రార్థిస్తూ వస్తుంది. కానీ ఈ సంవత్సరము స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నది. ఒక మ్రొక్కుబడి చేసుకొని బయటకు వచ్చేసింది. అయితే చూడండి, ఆ మ్రొక్కుకొనిన తరువాత 17వ వచనం చూడండి. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పింది. అక్కడ యాజకుడు ఆశీర్వచనం పలికి ఆమెను పంపించిండు. 18వ వచనం చూడండి. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందుదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి
తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక. నౌ వీఆర్ లింకింగ్ ద పాయింట్. మొదటిలో మనం విన్నాము గనుక అనే పదం ఉంది కదా, అంతకు ముందు ఏమి జరిగింది అంటే ఈ స్టోరీ అంతా జరిగింది. చివరి స్థానంలో ఏమొచ్చింది? యెహోవా సంతు లేకుండా చేసెను, మరలా అదే యెహోవా హన్నాను జ్ఞాపకము చేసుకొనెను గనుక. ఇప్పుడు హన్నా ఏమైంది? గర్భము ధరించి దినములు నిండుకొని ఒక కుమారుని కనెను. ఇక్కడ తల్లి అయినటువంటి హన్నా గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకొని, ఇక్కడ మనకు నలుగురు వ్యక్తులు అవపడుతున్నారు. ఎవరో వ్యక్తులు అంటే భర్త ఎల్కానా, భార్యలు హన్నా పెనిన్నా, యాజకుడు ఏలి, నెక్స్ట్ కుమారుడు సమూయేలు. ఇప్పుడు ఎల్కానా విషయానికి వద్దాం. మనం ఈరోజు 4 విషయాలు నేర్చుకుందాం. ఒక భర్తగా ఎల్కానా న్యాయపరంగా వ్యవహరించిండా భార్యలతోటి? లేదు. భర్త స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరూ భార్యను సమంగా ప్రేమించాలి. మనకంటే 2 భార్యలు లేరు, కానీ ఎవరి మధ్య మనం వ్యత్యాసం చూపిస్తున్నామంటే తల్లిదండ్రులకు ఒక ప్రేమ చూపిస్తాము, భార్యకు ఒక ప్రేమ చూపిస్తాము. అవునా కాదా? ఈ తల్లిదండ్రులను పెళ్ళైన తర్వాత, వివాహమైన తర్వాత తల్లిదండ్రులను, భార్యను నువ్వు సమముగా చూడగలిగే స్థితిలో ఉండాలని ప్రేమ. ఎప్పుడైతే ఈ ప్రేమలో బ్యాలెన్స్ వస్తుందో, భార్య ప్రేమలో కానీ తల్లిదండ్రుల ప్రేమలో కానీ వ్యత్యాసం వస్తుంది. మనస్పర్ధలు స్టార్ట్ అవుతాయి, చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆ మనస్పర్ధలు, ఆ గొడవలు, ఆ నొచ్చుకోవడమే ఎక్కడికో దారితీస్తుంది. భర్త స్థితిలో ఉన్న నీవు దేవుడు నిన్ను ప్రేమించి భార్యనిచ్చిన తర్వాత నీ ప్రేమ సమముగా పంచే స్థితిలో నువ్వు ఉండాలి. అట్టి జ్ఞానము మనం కలిగి ఉండాలి. వీ షుడ్ బ్యాలెన్స్. ఎల్కానా ఏం చేశాడు? పెనిన్నాకేమో 1 పాలు ఇస్తే హన్నాకేమో 2 పాలు ఇచ్చిండు. ఒకవేళ మేబీ సంతానం లేదని ఎక్కువ ప్రేమ చూపించిండేమో. అవునా కాదా? మేబీ సంతానం లేదని కొంచెం జాలి చూపించి కొంచెం ఎక్కువ ప్రేమ చూపించిండేమో. కానీ ఎల్కానా హృదయాన్ని పెనిన్నా అర్థం చేసుకోగలదా? ఎగ్జాక్ట్గా హృదయంలో ఏముందో ఇంకొక వ్యక్తికి అవపడుతుందా? అవపడదు. కానీ ఈ ప్రేమను పెనిన్నా తప్పుదేముగా అర్థం చేసుకుందేమో. పెనిన్నా ఏం స్టార్ట్ చేసింది? హన్నాను కించపరచడం స్టార్ట్ చేసింది, హన్నాను నీచంగా చూడడం స్టార్ట్ చేసింది. అంటే చూడండి, ఒక ప్రేమ ఇంబ్యాలెన్స్డ్ వల్ల 2 భార్యలకు ఏమైంది? గొడవలు స్టార్ట్ అయింది. ఒక భర్తగా నీ ప్రేమ వ్యత్యాసం వల్ల భార్యకి, అత్తమామలకి లేదా తల్లిదండ్రులకు మనస్పర్ధలు వస్తాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే నీ ప్రేమ అనేది ఏకరీతిలో ఉండాలి. ఎలాగంటే దేవుడు పాపులను, పరిశుద్ధులను ఒకే రీతిలో ప్రేమిస్తున్నాడు, విశ్వాసులను, అవిశ్వాసులను ఒకే రీతిలో ప్రేమిస్తున్నాడు. అందుకే వాక్యం ఏంటంటే విశ్వాసుల పైన, అవిశ్వాసుల పైన ఆయన వర్షమును ఏకరీతిగా కుమ్మరిస్తున్నాడు. అట్లా అనుకుంటే ఇప్పుడు ఒక ఊరిలో విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. దేవుడు విశ్వాసుల కుటుంబాల పైన మాత్రమే, వాళ్ళ పొలాల పైన మాత్రమే వర్షం కురిపించి అవిశ్వాసుల పొలాల పైన వర్షం కురిపించడా? వస్తే అందరికీ ఒకే రీతిలో వస్తుంది. మన ప్రేమ కూడా దేవుని ప్రేమను బట్టి, ఎందుకంటే దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి. ప్రేమలో 4 రకాలు ఉంటాయి. అది మన వచ్చే వారంలో చూద్దాం, అంటే రానున్న కాలంలో. కానీ దేవుని ప్రేమ అంటే అగాపే ప్రేమ, అగాపే లవ్. అగాపే ప్రేమ అంటే అది అందరి పైన ఏకరీతిలో ఉంటుంది. దేవుని ప్రేమ. ఆ ప్రేమను మనం నింపుకొని ఆ ప్రేమను మనం అందరికీ వెదజల్లాలి. మన శత్రువుల పైనైనా, మన మిత్రుల పైన. అలాగని శత్రువులతో మన సావాసం చేయాల్సిన అవసరం లేదు. మన మనసులో కోపం ఉంచుకోకుంటే చాలు. అందుకే వాక్యం దుష్టులు ఆలోచించమన్నాడు, ఒక పాపలు మారని ఒక అపాసకులు కూర్చుండే వారితో మన సాంగత్యం చేయొద్దు. కానీ వారిపైన మనకు ఎలాంటి కోపము కానీ, ఆ వేదన కానీ, గ్రడ్జ్ అనేది మనలో ఉండకూడదు. మనస్ఫూర్తిగా క్షమించాలి, వదిలేయాలి, అంతే. ఇక్కడ ఎల్కానా ఏం చేస్తూ ఉన్నాడు? వ్యత్యాసం చూపిస్తున్నాడు. భర్తగా కొంచెం ఫెయిల్ అయినాడు. భర్త అనే స్థానంలో, భర్త పదవిలో కొంచెం ఫెయిల్ అయినాడు ఎల్కానా. అందుకే గొడవలు, భార్యల మధ్య గొడవలు.
సమముగా పంచలేకపోయినాడు. ఆ పాలు సమముగా పంచలేకపోయినాడు, ప్రేమను సమముగా పంచలేకపోయినాడు. మరి ఈరోజు భర్త స్థితిలో ఉన్న నీవు ఎలా ఉంది? నీ ప్రేమ నీ భార్య పట్ల ఎలా ఉన్నది? తల్లిదండ్రుల పట్ల ఎలా ఉన్నది? వివాహం కాని వాళ్ళు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉన్నది? అన్నదమ్ముల పట్ల ఎలా ఉన్నది? సహోదరుల పట్ల ఎలా ఉన్నది? అక్క ఉంది, అన్న ఉన్నాడు, లేదా అక్క ఉన్నది, నువ్వు ఉన్నావు. వివాహ విషయంలో నీ ప్రేమ సమ్ముగా ఉంటుందా, లేదా అక్కడ వ్యత్యాసం కనబడుతుందా? అక్కకు మ్యారేజ్ చేయాలి, మనకు కొంచెం ల్యాండ్ ఉంది, పొలం ఉంది, అన్నీ ఉన్నాయి. మన స్వార్థం చూసుకుంటున్నామా? లేదు, నేను మా అక్క ఒకటే, లేదా నేను మా చెల్లె ఒకటే. దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే ఈక్వాలిటీగా మెయింటైన్ చేస్తాను. మనకు 10 ఎకరాలు ఉందంటే నాతో పాటు ఏమే కూడా సమానం. నాకు ఎంత వస్తే అందులో సగం నా చెల్లెకి రావాలి, నా అక్కకు రావాలని. స్వార్థపూరిత ప్రేమ ఎలా ఉంటుందంటే నాకు 9 వస్తే ఆమెకు 1 పోవాలన్నమాట. ఎగ్జాంపుల్. దేవుని ప్రేమలో వ్యత్యాసం ఉందా బ్రదర్స్? వ్యత్యాసం ఉన్నదా? లేదు. మన ప్రేమలో వ్యత్యాసం ఉండాలా? ఉండదు. ఈరోజు ఎల్కానా నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ భర్తగా నీవు ఉంటే భార్యను తల్లిదండ్రులను ఒకే రీతిలో ప్రేమించాలి. ఒకవేళ వివాహం కాలేదంటే మన సహోదరులను, అక్క చెల్లెలను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను ఒకే రీతిలో మనము ప్రేమించే స్థితిలో మనము అత్యాశకు పోవద్దు. కానీ మనకున్న దాంట్లోనే అందరం సమానంగా పంచుకోవాలి. గొడవలు ఎక్కడ వస్తాయంటే ఆస్తుల దగ్గర వస్తాయి. గొడవలు ఎక్కడ వస్తాయంటే పొలాల దగ్గర వస్తాయి. గొడవలు ఎక్కడ వస్తాయంటే అంతస్తుల దగ్గర వస్తాయి. నీలో నిజంగా దేవుని ప్రేమ ఉంటే నువ్వు ఎంత కావాలని నీకు కోరుకుంటున్నావో అంతేనే నువ్వు పక్కలకి కూడా ఇవ్వాలి. అది దేవుని ప్రేమ. నెక్స్ట్, ఎల్కానా విషయంలో కొంచెం ఫెయిల్ అయినాడు. మరి మనం ఫెయిల్ అవుతున్నామా? ఒకవేళ ఫెయిల్ అయిన స్థితిలో ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకున్నామా? ఆలోచించాలి. రెండో వ్యక్తి ఎవరు? హన్నా, భార్య. ఈ భార్య ఏం చేస్తుంది? ఈమెకు ఇప్పుడు దేవునికి మధ్యలో సంబంధం. భర్తతో మంచిగా ఉంటుందేమో, ఆమె వైర్యకు పెళ్ళిన ఆమె కించపరచాన్ని బట్టి కొంచెం దూరంగా ఉంటుందేమో. కానీ ఇక్కడ విషయానికి వస్తే ఇప్పుడు హన్నాకి దేవునికి మధ్య ఇక్కడ ఈ యొక్క ఆ లీడింగ్ ఫోర్స్ అనేది పోతూ ఉన్నది. హన్నా ప్రతి ఏటా దేవుని మందిరానికి వెళ్తుంది, ప్రేయర్ చేస్తుంది, వస్తుంది. కానీ ఆమెలో ఏమున్నది అంటే కోపం ఉన్నది. వాక్యాన్ని చూసాం మనం. కొంత అవిశ్వాసం ఉన్నది హన్నాలో. అది ఎలాగంటే నేను చూపిస్తాను. హన్నా ప్రతి ఏటా దేవుని మందిరానికి వెళుతూ మొక్కుబడి చేసుకుంటుందో లేదో తెలియదు, లేదా మొక్కుబడి చేసుకుంటున్నప్పటికీ ఆమె స్థిరమైన మొక్కుబడి చేసుకుంటుందో లేదో మనకు తెలియదు. ఎల్కానా భార్యలు వెళ్తూ ఉన్నారు, వస్తున్నారు, కానీ ప్రతి ఏటా గర్భఫలం పొందుకోలేదు. కానీ ఎప్పుడైతే హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి ఆ రోజు డెసిషన్ తీసుకొని అన్నం మానేసింది, అన్నీ మానేసింది, దుఃఖంతో కన్నీరు విడుచు దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థించి తన హృదయాన్ని దేవుని ఎదుట కృమ్మరించుకుంది. ఆ వాక్యాన్ని మనం చదువుదామా? చూడండి, 15వ వచనంలో హన్నా అది కాదు, నా ఏలినవాడ, ఏలితో అంటున్నది, యాజకునితో అంటున్నది, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను, నేను ద్రాక్షరసమైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఒక భార్యగా తను చేయాల్సిన స్థితి ఏంటంటే, ప్రార్థన సంఘంలో ఎలా ఉండాలి అంటే తన ఆత్మను కుమ్మరించుకునే స్థితిలో ఉండాలి. అంతటి ప్రార్థన పర్రాలిగా ఉండాలి భార్య. ఈ ఇయర్లో భార్య కొంచెం సక్సెస్ అయినది. ఇయర్ వాళ్ళు మందిరానికి వెళ్ళినప్పుడు అన్న ఏం చేస్తున్నది? సాధారణంగా ప్రేయర్ చేయాలి. ఆ సంవత్సరం ఖచ్చితంగా మొక్కుబడి చేసుకుంది. నువ్వు గనక అయా నీ సేవకురాలైన నాకు నా శ్రమను చూసి నాకు గర్భఫలం ఇచ్చి, నాకు సంతానం ఇచ్చి, నా కుమార్తెని ఇస్తే నేను ఆ కుమారుని తల మీదకి క్షౌరం కత్తి రాకుండా నీ సన్నిధిలో నేను ప్రతిష్ఠిస్తాను. గట్టిగా తీర్మానం తీసుకుంది అన్న. ఆ తీర్మానంలో ఏం చేస్తుంది? తన ఆత్మను దేవుని సన్నిధానంలో కృమ్మరిస్తుంది, కన్నీటి రూపంలో కృమ్మరిస్తూ ఉన్నది, వేదన రూపంలో కృమ్మరిస్తూ ఉన్నది, దుఃఖం రూపంలో కృమ్మరిస్తూ ఉన్నది. బయటికి అరిచి మొత్తుకోలే అన్న.
ఈ వచనం ఎందుకు చెప్తుందో తెలుసా? ఆమె నోట్ల ఆ అన్నం లేక నీరసంతో కృంగిపోతూ ఆ లేవలేని స్థితిలో ఉండి ఆమె ఒక మందిరంలో ఒక పిల్లర్ దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు ఏలి ఆమెను గమనించి నోట్ల ఆమె ప్రార్థిస్తున్నప్పుడు ఈమె తాగొచ్చిందేమో అనుకుంటాడు, ఈమె మత్తురాలైందేమో అనుకొని నువ్వెందుకు మత్తురాలై దేవుని సన్నిధికి వచ్చావు, నువ్వెందుకు తాగొచ్చినావు, ఇదేనని భక్తి ఇదేనా అన్నప్పుడు క్వశ్చన్ చేసినప్పుడు ఆమె అది కాదయ్యా, ఇగో ఇదే నా పరిస్థితి, నా ఆత్మని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నానంట. ఈ నేటి కాలంలో ఆత్మను కుమ్మరించుకునే భార్యలు చాలా తక్కువ. అంటే అట్టి స్థితిలో ప్రార్థించే భార్యలు చాలా తక్కువ. కన్నీరు విడుచు ప్రార్థించే భార్యలు చాలా తక్కువ. తన ఆత్మను కుమ్మరించుకొని అట్టి స్థితిలో తన కుటుంబం కొరకు తన కొరకు ప్రార్థించే భార్యలు చాలా తక్కువ. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఒకవేళ నీకు మ్యారేజ్ అయ్యి ఉంటే నీ భార్య ఇట్టి స్థితిలో ఉన్నదా? దేవుని మందిరంలో కన్నీరు విడుచు తన కుటుంబం కొరకు తన జీవితం కొరకు ప్రార్థించే స్థితిగా అన్న వలె ఉందా నీ భార్య? అట్టి రీతిలో దేవుని ఎదుట మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థించే స్థితిలో ఉన్నదా? లేకపోతే మనం మార్చుకోవాలి, ఎదిగింపజేసుకోవాలి, వాక్యంలో వర్ధిల్లింపజేసుకోవాలి. అన్న మొక్కుబడి చేసుకున్నట్టు స్థితిలో ఉన్నది కాబట్టి గర్భఫలం పొందుకుంది. ఆ సంవత్సరం మందు దేవుడు ఆమెను దర్శించిండు. మన కుటుంబాల్లో ఏ లోట్లు ఉన్నాయో మనకు తెలియదు, ఎలాంటి ఎన్నో శ్రమల గుండా వెళ్తున్నామో మనకు తెలియదు, ఎలాంటి వేదన గుండా వెళ్తున్నామో మనకు తెలియదు. కానీ కుటుంబము పరిపూర్ణతలోనికి రావడానికి భార్య యొక్క ప్రార్థన కూడా చాలా అవసరం. ఇక్కడ భర్త చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, ఆయన మొక్కుబడి చేసుకుంటున్నాడు, ఆయన బలులు ఇస్తున్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఎవరు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు? భర్త చేసినప్పుడు విన్నాడా, భార్య చేసినప్పుడు విన్నాడా? అంటే కుటుంబం పరిపూర్ణతలోనికి రావడానికి భార్య సపోర్ట్ కూడా, భార్య ప్రార్థన కూడా అంతే అవసరం. దట్స్ వై సగం అంటారు కదా, 50-50. ప్రార్థనలో కూడా నీ 50తో పాటు ఆమె ప్రార్థన చేస్తేనే 100% సఫలమవుతుంది కుటుంబం. ప్రార్థనలో కూడా వీ షుడ్ మెయింటైన్ బ్యాలెన్స్డ్. నువ్వు ఒకరిని ప్రార్థన చేస్తే కుటుంబం నిలబడదు, నీ భార్య కూడా ప్రార్థన చేస్తేనే నిలబడుతుంది కుటుంబం. అలాంటి ప్రార్థన పరులు లేక, అలాంటి ప్రార్థన చేసే భార్య లేక ఎన్ని కుటుంబాలు ఇంకా అలాంటి స్థితిలో ఉన్నాయి, ఎదుగుదల లేని స్థితిలో ఉన్నాయి. ఎన్ని కుటుంబాలు కృంగిపోయిన స్థితిలో ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు లోటు స్థితిలోనే, శ్రమల స్థితిలోనే వెళ్తున్నాయి. భార్యని ప్రార్థనలు ఎదిగింపజేయాల్సిన బాధ్యత నీదే. ఆమె ప్రార్థన చేయాలంటే నువ్వు కూర్చొని ఆమెను ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలి. నువ్వు మోకరించి ఆమెను పిలవాలి. ఎందుకు రాదా? ఒకసారి రాలేదు అంటే, 2 సార్లు రాలేదు అంటే మనం మోటివేట్ చేస్తూనే ఉండాలి. ప్రార్థన విషయంలో గద్దించైనా చెప్పాలా, ఖండించైనా చెప్పాలా. ప్రార్థన విషయంలో ఒకసారి గద్దించిన తర్వాత, 2 సార్లు ఖండించిన తర్వాత భయంతో వస్తుంది ప్రార్థన. ఆ భయంతో మోకరించినప్పుడు దేవుడే కార్యం జరిగిస్తాడేమో, మారు మనసు పొందుకుంటుందేమో. అప్పుడు నువ్వు పిలవకుండానే ప్రార్థనకు వస్తుంది. అవునా కాదా? ఎల్కానా ప్రార్థించిండు, ఎల్కానా మొక్కుబడి చేసుకుండు, ఎల్కానా బలి అర్పించిండు, ఎల్కానా ఆఫర్స్ ఇస్తూనే ఉన్నాడు, అర్పణలు అర్పిస్తూనే ఉన్నాడు. కానీ అన్న ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు భర్తగా నువ్వు ఒక్కనే కాదు, భార్యగా మీరిద్దరు కలిసి ప్రార్థిస్తేనే కుటుంబం ఎదుగుతుంది. భార్య భర్తలుగా ప్రార్థిస్తేనే నీ పిల్లలు అభివృద్ధిలోనికి వస్తారు, నీ పిల్లలు దేవుళ్ళు కట్టబడతారు. నీ ఒక్కరి ప్రార్థన నుండి భార్య ప్రార్థన లేకపోతే, దట్స్ వై అనేక సంవత్సరాల నుండి మొక్కుబడులు చేసుకుంటూ వస్తున్నప్పటికీ హన్న స్ట్రాంగ్గా ప్రేయర్ చేయలేదేమో. ఈ ఇయర్ స్ట్రాంగ్గా ప్రేయర్ చేసింది, పొందుకున్నది. అవునా కాదు? ఈసారి హన్న తీసుకున్న తీర్మానం మనం చూస్తున్నాం. హన్న మొక్కుబడి చూస్తున్నాం మనం. హన్నాని ఏమనుకున్నది? నువ్వు ఇస్తే నేను అయ్యా నీకేం చేస్తా. ఆమె తీర్మానం తీసుకున్నది. అంటే ఆ అపరిపూర్ణతకి సంపూర్ణత యాడ్ అయినది. భార్యగా నువ్వు కూడా నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు, నీ మందిరాని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడే ప్రార్థన అనేది పరిపూర్ణంగా దేవుని సన్నిధానికి చేరుతుంది. అందుకేనేమో భర్తగా మనం ఎన్నిసార్లు ప్రార్థించిన జాబులు రావట్లేదేమో. ఎందుకంటే దేవుడు ఎదురు చూస్తున్నాడేమో.
భర్త ప్రార్థన వచ్చింది, మరి భార్య ప్రార్థన ఏది? సగం సగం అంటున్నాడు కదా దేవుడు. భార్య భర్తలు ఇరువురు ఏకం అంటున్నాడు, ఒక్కటే అంటున్నాడు. మరి ఒకటిలో హాఫ్ వచ్చింది, ఇంకా హాఫ్ ఏది? ఎదురు చూస్తున్నాడేమో నీ భార్య ప్రార్థన కొరకు. ఎప్పుడైతే నీ భార్య మోకరించి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నదో దేవుడు ఇస్తాడేమో. అందుకే ఈ రోజు నుంచి మనకు తీర్మానం తీసుకోవాలి. హన్నా వలె ప్రతి భార్య తీర్మానం తీసుకోవాలి. ఎల్కానా చేసిన మిస్టేక్ చేయకుండా మనము మన భార్యలు మోటివేట్ చేసుకుంటూ, ప్రోత్సహిస్తూ, మనం మోకరించి మన భార్యలు కూడా ప్రార్థనలు ఏకీభవించేలాగా చేస్తూ కుటుంబముగా మన ప్రార్థనలో గడపాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ థర్డ్ పర్సన్. హూ ఇస్ ద థర్డ్ పర్సన్? ఏలీ. ఇక్కడ ఏలీ విషయంలో నేను ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను. ఏంటో సంఘటన అంటే, ఏలీకి సంతానం లేదా ఉందా? కానీ వ్యర్థం. ఇక్కడ వ్యత్యాసం గమనించండి. హన్నాకేమో గర్భఫలం లేదు, ఏలీకేమో సంతానం ఉన్నది. కానీ గర్భఫలం లేకుండా హన్నా ఏడుస్తున్నది, సంతానం ఉండి ఏలీ ఏడుస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఏలీ కుమారులంట దేవుని దృష్టికి ఘోరమైన పాపము చేస్తూ ఉన్నారు. అది లేఖన భాగంలో మనం చూస్తాం లేటర్ ఆన్. ఈరోజు మన కాన్సెప్ట్ అది కాదు కనుక దానిలోకి ఎక్కువ డీప్గా వెళ్ళట్లేదు. ఏలీ ఏ విషయంలో ఫెయిల్ అయినాడు అంటే, తండ్రిగా ఫెయిల్ అయినాడు. ఎల్కానా భర్తగా ఫెయిల్ అయినాడు. హన్నా భార్యగా సగం ఫెయిల్ అయి సగం పాస్ అయినది. తండ్రిగా ఏలీ 100% ఫెయిల్ అయినాడు. అందుకే ఏలీ యొక్క ఎలా ఫెయిల్ అయినాడు అంటే, తండ్రిగా తన కుమారులను పెంచుకునే స్థితిలో అతను పెంచలేదు. భక్తి పనులుగా ఏలీ పెంచలే కుమారులను, దేవుని భయభక్తులు కలిగిన బిడ్డలుగా పెంచలే. అందుకే ఏలీ కుమారులు దేవుని మందిరాల్లో అక్రమము చేస్తూ వస్తున్నారు. బలి అర్పించినప్పుడు శ్రేష్టమైనది వాళ్ళే తింటూ ఉన్నారు, అనేక పాలు వాళ్ళే తీసుకుంటూ ఉన్నారు. మందిరానికి వచ్చే స్త్రీలతో వ్యభిచారం చేస్తూ ఉన్నారు. అట్లాంటి నీచ స్థితిలో ఏలీ కుమారులు దేవుని దృష్టిలో నీచంగా ఉన్నారు. దుర్మార్గపు మరణం పొందిన తండ్రిగా ఏలీ ఫెయిల్ అయినాడు. ఆ కుమారుల మరణం విని ఏలీ ఆ మందిరంలో పడిపోతాడు, వెనక పడిపోయి చనిపోతాడు ఏలీ అక్కడిని. అది మీరు తర్వాత చదవండి. రోజు ప్రశ్న ఏంటంటే, ఒకవేళ దేవుడు నిన్ను తండ్రిగా దీవిస్తే నీ కుమారులను కుమార్తెలను దేవుని భయభక్తులు పెంచడంలో నువ్వు పాస్ అవుతున్నావా? దేవుని గురించి నేర్పించడంలో ఫెయిల్ అవుతున్నావా? దేవుని గురించి నువ్వు పెంచకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ పెరుగుతున్నట్టు? లోకంలో పెరుగుతున్నట్టే, అవిధేయలో పెరుగుతున్నట్టే, అవిశ్వాసంలో పెరుగుతున్నట్టే, సాతాను ఆధీనంలో పెరుగుతున్నట్టే. రెండు ప్లేస్లు ఉంటాయండి. ఒకటి నరకము, ఒకటి పరలోకము. రెండు ప్రజెన్స్ ఉంటాయి. ఒకటి దేవుని సన్నిధి, సాతాను సన్నిధి. దేవుని సన్నిధిలో లేరంటే ఎక్కడున్నట్టు? సాతాను ఆవరణంలో. ఏలీ తండ్రిగా ఫెయిల్ అయినాడు. మరి నువ్వు నేను ఎలా ఉన్నావు? దేవుని వాక్యం సెలవిస్తుంది, తండ్రిగా ఫెయిల్ అయితే నీ కుమారులు నెక్స్ట్ తరాన్ని నువ్వు దేవుని సన్నిధి ఎదిగింప చేయలేవు. నెక్స్ట్ తరాన్ని నువ్వు కోల్పోయినట్టే 100%. ఈ తరంలో నువ్వు తండ్రిగా ఉన్న నీవు భయభక్తులు లేకుండా, నీ కుమారుని భయభక్తులు పెంచకుండా, కుమార్తెను భయభక్తులు పెంచకుండా ఒకవేళ నువ్వు ఫెయిల్ అయితే, భార్య భర్తలుగా మీరు ఫెయిల్ అయితే, నెక్స్ట్ తరము దేవుని మందిరం నవపడరు, దేవుని సన్నిధిలో నవపడరు. కాబట్టి మనం ఏం చేయాలి? ఏలీ వలె ఏలిని చూసి మనం జాగ్రత్త పడాలి. మన పిల్లలను మనము జాగ్రత్తగా పెంచుకోవాలి. అందుకే కొన్నిసార్లు అనిపిస్తారు, కొంతమంది అంటుంటారు పిల్లలు లేకుండానే బాగుందా అంటారు. కొంతమంది ఉన్న శ్రమలే, లేకపోయినా శ్రమలే. ఉండి ప్రాణాల మీద తెచ్చుకునే బదులు లేకుండా కొంతమంది హ్యాపీగా ఉన్నా ఉంటారు. అందుకేనేమో దేవుడు ఆలోచించి ఇస్తాడేమో బహుశా కొన్నిసార్లు. లేకపోయినా దేవుని చిత్తమే, ఉన్న దేవుని చిత్తమే, లేకపోయినా అది ఆశీర్వాదమే, ఉన్న ఆశీర్వాదమే. ఉండి ఏలీ ఫెయిల్ అయినాడు, కోల్పోయాడు, ఉన్నా లేని స్థితిలో ఉండిపోయింది ఏలీ గారి జీవితం. కాబట్టి ఏలీ ఒక తండ్రిగా ఫెయిల్ అయినాడు. మనము ఫెయిల్ అవుతున్నామా, పాస్ అవుతున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ వివాహం కాని వారైతే ఇక్కడ నుండే మనం జాగ్రత్త పడాలి. ఒకవేళ మ్యారేజ్ అయితే మనం భార్యను ఎలా చూసుకోవాలి, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, గర్భఫలం ఇచ్చిన తర్వాత పిల్లల్ని ఎలా పెంచాలి,
ఇప్పటి నుండే మనం ప్రార్థనా జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కట్టుకుంటూ మనం ఎదుగుతూ వారిని ఎన్నో పెంచే స్థితిలో మనము ఎదగాలి. 4వ వ్యక్తి ఎవరండి? సమూయేలు, ద గ్రేట్ ప్రాఫెట్, దేవుని యొక్క శ్రేష్టమైన ప్రవక్త, వాగ్దాన పుత్రుడు కదా సమూయేలు. మొక్కుబడి చేసుకున్న తర్వాత పుట్టిన కుమారుడు సమూయేలు. సమూయేలు అని పేరు పెట్టడానికి కూడా రీజన్ ఉన్నది. అందుకే ఏమంటే మొక్కుబడి చేసుకున్నాను కనుక ఇతని పేరు సమూయేలు. సొలొమోను మహారాజుని ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజునిగా అభిషేకించిన వ్యక్తి ఎవరు? మొట్టమొదటి రాజుగా అభిషేకించిన వ్యక్తి ఎవరు? సమూయేలు. ఈ ప్రవక్త ద్వారానే దేవుని సన్నిధిలో ఎదిగిండు కాబట్టే, చిన్ననాటి నుండి దేవుని సన్నిధిలో ఎదిగిండు కాబట్టే దేవుడు ప్రవక్తగా ఎంచి ఇశ్రాయేలు జనాంగానికి మొట్టమొదటి రాజును నియమించి ఆ రాజును అభిషేకించేలాగా చేసింది, రాజుగా ప్రతిష్ఠింపేలాగా చేసింది సమూయేలు. సమూయేలు ద్వారా దేవుడు రాజుని అభిషేకించాడు, మొట్టమొదటి రాజుని. సమూయేలు ద్వారా రాజును ప్రతిష్ఠించాడు. సమూయేలు ద్వారా తైలాభిషేకం చేశాడు రాజుకి. అంత గొప్ప ఘనత, ధన్యత, హెచ్చింపు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని సన్నిధానంలో ఎదిగాడు కాబట్టి. దావీదు మహారాజును ప్రతిష్ఠించింది ఎవరండి? సమూయేలే. రాజులను అభిషేకించి రాజులను తయారు చేసే స్థితిలో ఉన్నాడు ఈ ప్రవక్త. అంత గొప్ప హెచ్చింపు దేవుడిచ్చాడు. ఈరోజు నీ పిల్లలు కూడా దేవుని సన్నిధానంలో ఎదిగితే అంత ఘనంగా దేవుడు హెచ్చిస్తాడు, అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు దేవుడు. అంతటి గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలంటే తల్లిగా, తండ్రిగా నువ్వు మొక్కుబడి చేసుకోవాలి. దేవుని నువ్వు మొక్కుబడి చేసుకొని దేవుని సన్నిధిలో వాళ్ళు పెంచాలి. అంటే దాని అర్థము మీ పిల్లల్ని తీసుకొచ్చి మందిరంలో అప్పగించమని కాదు. నీ ఆధీనంలో ఉండగానే దేవుని ఆధీనంలోకి వచ్చేలాగా నువ్వు మార్చాలి. నీ సన్నిధిలో ఉండగానే, నీ ఇంటిలో ఉండగానే దేవుని ఇల్లు అంటే ఆసక్తి కలిగిన రీతిలో పెంచాలి వాళ్ళు. దేవుని పరిచర్య కొరకు పరుగులెత్తే బిడ్డలుగా పెంచాలి వాళ్ళు. ఖచ్చితంగా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు మన పిల్లల్ని. కాబట్టి ఈరోజు 4 వ్యక్తులు చూసాం. ఎవరెవరండి? ఎల్కానా, హన్నా, నెక్స్ట్ ఏలి, నెక్స్ట్ సమూయేలు. ఎల్కానా ఎందులో ఫెయిల్ అయినాడు? భర్తగా ఫెయిల్ అయినాడు. హన్నా ఎందులో పాస్ అయినది? తల్లిగా పాస్ అయినాడు. నెక్స్ట్ ఏలి తండ్రిగా ఫెయిల్ అయినాడు. సమూయేలు కుమారునిగా అంచెలంచెలుగా వర్ధిల్లాడు. అంచెలంచెలుగా వర్ధిల్లి తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకొచ్చాడు, దేవునికి ఘనముగా నిలబడ్డాడు, రాజులను అభిషేకించాడు. మోకరించుదామా? ప్రతి ఒక్కరం తలలో ఉంచుదామా?